ఏంటి మిక్సీ అక్క చెప్పబెట్టకుండా బయలుదేరారు? మొన్న హోలీకి రమ్మంటే రాలేదు ఏంటి? సారీయా? మీ గురించి నాక్క సారీ చెప్పాల్సిన షించానికి చెప్పాలి. వాడు ఎంతసేపు ఎదురు చూశాడు తెలుసా మీకోసం వస్తారని. సరే ఎప్పటికైనా వస్తున్నారు కదా. నిజంగా? ఏంటి ఎయిర్పోర్ట్కి బయలుదేరేశారా? సరే సరే, నేను కూడా ఇక్కడ మా ఎయిర్పోర్ట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటా. షించాన్ తీసుకొస్తాను. సరే అక్క, త్వరగా వచ్చేసేయండి. అమ్మయ్య పిల్లలు, మీరందరూ కామెంట్ చేసి చెప్పారు కదా షించాన్ వాళ్ళ మమ్మీ డాడీ షించాన్ దగ్గరికి వెళ్ళమని. అందుకే హోలీకి మిస్ అయినా కానీ ఈసారి మిస్ అవ్వట్లేదు. వాళ్ళు ఎలాగో వస్తారు కదా, వచ్చినప్పుడు ఏదో ఒకటి మంచిగా ఎంజాయ్ చేయాలంటే అందుకే పెన్నమ్మ సెటప్ చేశాడు హ్యాపీ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ప్రాప్ హైడ్ అండ్ సీక్. దీని లోపలికి వెళ్తే వాళ్ళు ఏదో కలర్లా మారుతారు. ఆ కలర్లా మారిన దాని తర్వాత వాళ్ళు దాక్కోవాలి. అదే అనుకుంటా థీమ్ అయితే. సరే ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి, అక్కడ నుంచి అయితే వస్తారనమాట. ఎనీవే మొత్తానికైతే చాలా బాగుంది కదా. షించాన్ గడికి అర్జెంట్గా గుడ్ న్యూస్ చెప్పాలి. షించాన్ రేయ్, పావు తక్కువ 10 ఇంకా పందిలా పడుకుంటా వింటారా షించాన్? అక్కడ మీ మమ్మీ డాడీ బయలుదేరారా ఎయిర్పోర్ట్ లో? మన వాళ్ళు లైక్లో చేరి మమ్మీ డాడీ ఎక్కడికి రారు. నిజంగా వస్తున్నారా? ఏంటి పని మామయ్య, నువ్వు చెప్తే నిజమేనా చెప్పండి. మా అమ్మ నన్ను వస్తున్నారా? లాస్ట్ టైం వస్తానని చెప్పి ఇలాగే నన్ను ఫూల్ చేశారు. ఈసారి కూడా మీరు అందరూ కలిసి నన్ను ఫూల్ చేయాలనుకున్నారు కదా. వెళ్ళండి, నేను పడుకుంటా. ఈసారి నిజంగానే కావాలంటే నాతో పాటు నువ్వు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి చూడు. ఎయిర్పోర్ట్ లో మీ అమ్మ నాన్న లేకపోతే అప్పుడు నిజంగా నువ్వు నన్ను తిడుతూ ఫూల్. సరే వస్తానా. అక్కడ కనుక నిజంగా ఎయిర్పోర్ట్ లో మా అమ్మ నాన్న లేకపోవాలి. ఏంట్రా నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదా? పెన్నమ్మని నువ్వు అనుమానిస్తున్నావా? నిజంగా వస్తున్నారా? పొద్దున నాకు కాల్ చేసి చెప్పారు. ఏంటి నిజంగానే కాల్ చేశారా? మన నన్ను లేపచ్చు కదా, మమ్మీ డాడీ మాట్లాడవని ఎలా ఉన్నానని చెప్పి. ఏంటి పెన్నమ్మయ్య కాల్ చేసినప్పుడు నాకు ఫోన్ ఇవ్వాలని కూడా తెలియదా మీకు? అయ్యో షించాన్ ఇద్దాం అనుకున్నారా, కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు కదా మీ మమ్మీ డాడీ. విమానం ఎక్కేశారంట, అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా మరి. ఏంటి బాస్ మీరు అనేది? నిజంగానే షించాన్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారా? ఒరే షించాన్ నీకు పండుగగా. అవునరా చాప్, మాకు సంక్రాంతి పండుగ దివాళీ పండుగ రెండు కలిపి ఒకే రోజు వస్తే ఎలా ఉంటది? అంత ఆనందంగా ఉంది. మా మమ్మీ డాడీ వస్తున్నారు. అమ్మో, అమ్మ నాన్న చూసి దగ్గరగా 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎట్టకేలకు మా మమ్మీ డాడీ అయితే నన్ను కలవడానికి వస్తున్నారు హోలీ సందర్భంగా. అమ్మయ్య, మొత్తానికి మన షించాన్ కడితే సంతోషంగా ఉన్నాడు. హలో మోటోనియా, పత్తిలోనియా, త్వరగా ఎంత వెళ్ళేదాన్ని త్వరగా మన హల్కానని, మన డోరమ్మాన్ని, నోబితాని అందరిని తీసుకొని మన ఇంటికి వచ్చేసేయండి. షించాన్ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు. మనం కొత్త గేమ్ అయితే ఆడదాం. ఓకే, మొత్తానికైతే మోటు పత్రులు అనేవి కూడా చెప్పేశాం. సో షించాన్, నీకు ఇంకొక సర్ప్రైజ్ దాచుంచాను. అదేంటంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న రాబోతున్నారు కదా. అదేలేరా షించాన్, నీకు నీతో పాటు మీ మమ్మీ డాడీకి అందరికీ సర్ప్రైజ్. ఏంటంటే ఎలాగో హోలీకి రావడం మిస్ అయ్యారు కాబట్టి ఈసారి హోలీ తర్వాత వస్తున్నారు కాబట్టి మీ అమ్మ నాన్నతో పాటు నీతో మోటు పట్లు అనేతో ఇంకా మన డోరమా నవ్వుతో హల్క్తో కలిపి హోలీ ప్రాప్ హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆడబోతున్నా. హోలీ ప్రాప్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడబోతున్నామా? అంటే ఆ రోజు దివాళీ రోజు ఆడాం దివాళీ ప్రాప్ హైడ్ అండ్ సీక్, అలాంటి గేమా? ఎగ్జాక్ట్లీ రా, అలాంటి గేమే. అలాంటి గేమ్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే పెన్నమాయ, ఐ యామ్ రెడీ. ఎవరైతే చేస్తున్నారో మీరు కూడా రెడీనా? మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఎటువంటి గేమ్స్ కావాలో కామెంట్ చేయండి. అరే అప్పుడే ఎయిర్ప్లేన్ వస్తున్నట్టుంది. ఈ ఎయిర్ప్లేన్ కాదనుకుంటా, అది ఈ ట్రాక్ మీద రావాలి. సరే షించాన్ దిగు, మీ మమ్మీ డాడీ కోసం ఎదురు చూద్దాం. అలాగే పెన్నమాయ. అమ్మ నాన్న త్వరగా రండి. ఎక్కడ అబ్బా మా అమ్మ నాన్న ఇంకా కనబడట్లేదు. ఏంటండి ఇంత స్లోగా వెళ్తున్నారు? కొద్ది స్పీడ్ గా వెళ్ళండి. మన కోసం మన అబ్బాయి, నా తమ్ముడైన పెన్నోచర్ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్తున్నాడు మిక్సీ. ఈ విమానం ఇంతకంటే స్పీడ్ గా వెళ్ళదు కదా, ఇంతే స్లోగా వెళ్ళాలి. అరే విమానం ఏంటి పల్టీలు కొడుతుంది? అదిగో మన అబ్బాయి అక్కడ నుంచి చేతులు ఊపుతున్నాడు, కనిపిస్తున్నాడా? ఒరే షించాన్ వచ్చేసాంరా, నువ్వేం కంగారు పడకు. అబ్బా, మొత్తానికైతే ల్యాండ్ చేసేసాం ఏరోప్లేన్ ని. అదిగో మీ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు మన అబ్బాయితో. రే షించాన్, అదిగో మీ మమ్మీ డాడీ. అమ్మా నాన్న వచ్చేసారా? నా బంగారు కొండ, ఇన్నాళ్ళు నిన్ను మిస్ అయిపోయాను. బంగారు కొండ క్షమించి నిన్ను కలవలేకపోయా. అరే వచ్చేసాంరా, నువ్వేం కంగారు పడక. షించాన్ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. అమ్మా నాన్న, మీ అందరినీ దివాళీ అప్పుడు కూడా మిస్ అయిపోయాను. అప్పుడు వస్తారని చెప్పారు, అప్పుడు రాలేదు. హోలీ అప్పుడు వస్తారని చెప్పారు, అప్పుడు రాలేదు. నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? మొత్తానికి మీరు వచ్చారు, సంతోషంగా ఉంది. కానీ ఎందుకన్నా నిన్నిసార్లు మోసం చేశారు? క్షమించురా, అప్పుడంటే చాలా వర్క్స్ ఉన్నాయి, రాలేకపోయాం. మొత్తానికి ఇప్పుడు వచ్చాం కదా, పదండి. ఇక్కడే ఎండలో నుంచోబెట్టి మాట్లాడతారా పెన స్టార్? ఇంటికి తీసుకెళ్లేదేమైనా ఉందా? అయ్యో బావగారు క్షమించండి, అంటే మీరు షించాన్తో మాట్లాడతారని. సరే త్వరగా వచ్చి కారెక్కండి, ఇంటికి వెళ్దాం. మీకు చాలా ఏర్పాట్లు చేసి ఉంచాను. చెప్పాను కదండి, మా తమ్ముడు మిమ్మల్ని ఎక్కడా తక్కువ చేసి చూడని. ఎరా తమ్ముడు, ఏంటి ఏం ఏర్పాట్లు చేసేవేంటి బావగారి కోసం ఇంట్లో? మిక్సీ అక్క, ఒక్కసారి ఇంటికి వచ్చి చూడు, నీకే తెలుస్తుంది ఏం ఏర్పాట్లు చేశాను. దివాళీకి రమ్మని చెప్పాను, అప్పుడు హ్యాండ్ ఇచ్చారు. హోలీకి రమ్మని చెప్తే మళ్ళీ అప్పుడు కూడా రాకుండా హ్యాండ్ ఇచ్చారు.
ఇన్నిసార్లు రాకుండా హ్యాండ్ ఇచ్చినందుకు మన షించాన్ అంత బాధపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. అలాంటి వాడిని బాధ పెట్టారు కాబట్టి మీకోసం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేసించాను. చూస్తే షాక్ అవుతారు. ఏంట్రా షాక్ అవుతానంటున్నావు? కొంప తీసి రాలేదని చెప్పి పగ పెంచుకున్నావేంటి మా మీద? ఏదన్నా కుక్కలతో కానీ సింహాలతో కానీ ఏమన్నా ప్లాన్ చేసావా? చెప్పురా బాబు, ఇటు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా ఇంటికి. ఊరుకోండి మీరు. మా తమ్ముడిని ఎప్పుడు చూసినా ఆట పట్టించడమే. ఒరే మీ బావాలేగా అంటాడు కానీ ఇంతకీ ఏం ఏర్పాట్లు చేశారా? అది నా నోటితో చెప్తే బాగుంటుందా అక్క? ఏంటి మిక్సీ అక్క, రాక చాలా రోజుల తర్వాత వస్తున్నావు. నా నోటితో చెప్పడం ఎందుకు? నువ్వే కలారా చూద్దావు కానీ. పాప మా షించన్ గడి అన్నిసార్లు ఏడిపిస్తారా? మిమ్మల్ని అంత ఈజీగా వదులుతానా? ఏంట్రా నువ్వు నాకు కూడా చెప్పవా? ఒరే షించాన్ నువ్వన్నా చెప్పి చెప్పడం కూడా నన్ను ఇన్ని రోజులు వస్తానని చెప్పి ఏడిపించిన మీకు అంత ఈజీగా చెప్పేస్తానా? మీరే చూసి తెలుసుకుందరు లేరండి, ఇంటి వరకు వచ్చారు ఏంట్రా, మీ మామాయిల్లు ఇద్దరు కలిసి ఒక్కటే పైనట్టున్నారు. ఎవరడిగినా చెప్పనంటున్నారు. ఆహా సరే, ఇంటి వరకు వచ్చాక చూసి తెలుసుకుందాలే పదండి. సరే తెలుసుకుందాంలే గానీ ముందైతే లోపలికి రండి అక్క బావా. అరే ఇక్కడ చూడండి, మీకోసం బోల్డ్ అని పిండి వంటకాలు సిద్ధం చేసి ఉంచాను. మీరేం తాతారు? టీ, కాఫీ, బోర్నమిటా, మీకు ఏది కావాలంటే అది కలుపుకొని తాగండి. బోల్డ్ అని ఫ్రూట్స్, బోల్డ్ అంత భోజనం సిద్ధం చేసి ఉంచాను. అసలే రాక మా అక్క బావ 2 వేల తర్వాత వస్తున్నారు కాబట్టి. సరే మీరిద్దరు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి. మీరు కింద ఒక గేమ్ సిద్ధం చేసి ఉంచాను మీకోసం, త్వరగా ఆడాలి మరి. 2 hours later. హాయ్ హలో పిల్లలు, అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చూడండి, మేమందరం అయితే ఒక గేమ్ ఆడడానికి వచ్చాం. అదే హోలీ ప్రాప్ హైడ్ అండ్ సీక్. మీ అందరికి ముందుగా చెప్పాను కదా, దీని లోపలికి వెళ్తే ఏదో ఒక హోలీ కలర్ ప్రాప్ గా అయితే మారిపోతాం. అప్పుడు నాకు కంటికి కనబడకుండా దాక్కోవాలి. ఈ గేమ్ ఆడడానికి వచ్చారు షించాన్, డోరమన్ అక్కడ రా. రే షించాన్, డోరమన్. వచ్చేస్తున్నా పెనమావయ్య. ఆలస్యమైపోయింది, క్షమించి పెనమావయ్య. బా ఇన్వర్టర్ వేసుకుని వచ్చేప్పటికి ఎంత టైం పట్టింది పెనమావయ్య. ఓకే కంటిన్యూ పెనమావయ్య. సరే మొత్తానికైతే మన ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నారు కదా. మీలో ముందుగా ఎవరు వెళ్తున్నారు హోలీ ప్రాప్ హైడ్ అండ్ సీక్ ఆడడానికి? నేను వెళ్తాను భయ్యా. ఎవరో ముందుకెళ్ళేదేందా? పురిపుర నగరం నుంచి వచ్చేది ఎందుకో? ముందు వెళ్ళడానికి కదా. నేను వెళ్తాను, నాకు ఆల్ ది బెస్ట్. అలాగే మోటు అన్నయ్య, వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. నా కంటికి కనబడకుండా దాక్కోండి చూద్దాం. నీ కంటికి కనపడకుండా దాక్కోవాలంటే నువ్వేడా ఉండి నన్ను చూస్తే అమ్మో నువ్వేడు కాదు కానీ పోయి దూరంగా వెళ్ళి అంకిల్ లెక్క పెట్టు. సరే మోటు అన్నయ్య, నా మీదే అనుమానమా? 1 2 3 4 6 7 9 10 11 12 13 14. పిల్లలు లైక్ చేశారు కదా, కామెంట్ కూడా చేయండి. అదే మన పెనస్టర్ పోయినట్టున్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్నాడు హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అనే దీంట్లోకి వెళ్తున్నా. నేను ఏ ప్రాప్ గా మారుతానో చూద్దాము. రే ఏంద్రా మొత్తం అట్ట తిరుగుతాండది, ఎట్ట మారిపోతున్నాను నేను? రే మరిపోయినానింది, ఎట్ట మారానబ్బా? ఏం కలర్ వచ్చింది నాకు? రే ఎల్లో కలర్ అంటే లడ్డు. అబ్బా గోధుమ కలర్ వచ్చింటే బాగుండేది. సమోసా. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. సమోసా. సరే ఇప్పుడు ఏదో కలర్ అయితే మారిపోయినాడు కదా ఈ మోటు అన్నయ్య. ఈ మోటు అన్నయ్య గెలవాలనుకుంటే పిల్లలు మీరందరూ కామెంట్స్ చేసేసేట. మోటు అన్నయ్య గెలవాలని కామెంట్స్ చేయాలా. ఇప్పుడు ఆ పెన్ స్టార్ కనబడకుండా ఉండాలంటే మనం యాడికి పోయి దాక్కోవాలా? యాడికి పోయి దాక్కుందామో చూద్దాము. ఇప్పుడు యాడకి పోదామో? అరే ఇదేదో మంచి లొకేషన్ ఉండదే. ఎట్టాగంటే ఇప్పుడు ఈ సెట్ల సందులో దాక్కున్నాను అనుకో, కనిపెడతారంటావా? మన పెన్ స్టార్ కనిపెడతారా చెప్పండి మీరు? ఏడు దాక్కుందాము. ఏడు దాక్కున్నట్టు మీరు ఎవ్వరు కూడా ఆ పెన్న మాకు చెప్పకూడదు, సరేనా? చెప్పారు అనుకో మిమ్మల్ని వచ్చి అట్ట మొత్తానికి మనం ఒంటి వెళ్ళి దాక్కున్నట్టున్నాడుగా. సరే మిక్సీ, ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. పెళ్లి నేను ఏ కలర్ గా మారాలో చూడాలనుందా పిల్లలు? మీరు అందరూ అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు హీరోషి నోహారా ఎలా మారుతాడో చూద్దరు పదండి. అబ్బో భలే ఊగిపోతుందిరా బాబు, ఎలా మారుతానో ఏంటో. ఏం కలర్ గా వచ్చింది నేను? రెడ్ చమ్కీలా. అరే మన మోటుకేమో కలర్ఫుల్ ఎల్లో కలర్ వచ్చింది, నాకేమో రెడ్ కలర్ చమ్కీలు. సరే ఇప్పుడు ఈ రెడ్ కలర్ చమ్కీలైనా నేను ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? మన పెన్ను స్టార్ కనబడకుండా దాక్కోవాలి. ఆ పెన్ను స్టార్ భలే తెలివైన వాడబ్బా, ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేస్తాడు కాబట్టి నేను వాడికి కనబడకుండా దాక్కోవాలి. ఓకే, వీడిల్లు నాకు కొత్త, ఎప్పుడు వీడింటికి వచ్చింది లేదు కాబట్టి ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? పిల్లలు మీరందరూ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు హిరోషి నాగసాకి, హిరోషి నోహారా ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? ఎక్కడ? ఎస్, ఈ గడ్డి పరకలేవో బాగున్నట్టుగా ఉన్నాయి. ఈ గడ్డి పొదల్లో దాక్కుంటే పెన్న స్టార్ నన్ను కనిపెట్టే అవకాశమే ఉండదు. ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా. ఇక్కడ దాక్కున్నట్టు మీ పెన్నమ్మకి ఎవ్వరూ చెప్పకండి, సరేనా? హీరోషియే గెలవాలనుకుంటే కామెంట్ చేయండి. మొత్తానికైతే మన హీరోషి నోహారా కూడా వెళ్ళి దాక్కున్నట్టున్నారు. ఇప్పుడు హాల్కైనా నేను వెళ్తున్నా. హ్యాపీ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ప్రాప్ హైడ్ అండ్ సీక్ లోపలికి వచ్చేసా. ఏ కలర్ గా మారుతున్నా? అరే ఏంది మొత్తం గిరగిర తిరుగుతుందండి? ఏ కలర్ గా మారిపోతున్నాడు రా? అరే ఏ కలర్ గా మారిపోయాను? ఏంటబ్బా నాకు కనిపించట్లేదు. ఎక్కడ నేను? ఒరే ఎక్కడున్నా నేను? ఓ హాల్కైనా నాకు గ్రీన్ కలర్ రా. వావ్ బాగుంది. నేను ఇప్పుడు గ్రీన్ కలర్ బకెట్ గా మారిపోయాను.
భలే 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 ఎంత బాగుందో కదా. పిల్లలు ఎవరి కలర్ నచ్చింది మీకు? మోటు అని ఎల్లో కలరా, హాల్క్ అన్నయ్య గ్రీన్ కలరా? కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను. నాకు పెన్నమ్మ ఇంట్లో బాగా నచ్చే ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ లో దాక్కుంటే నన్ను ఎవరు కనిపెట్టలేరు. ఇదే ఆ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు నేను కనపడను, ఒక రంగుగానే కనిపిస్తా కదా. ఆ పెన్నస్టార్ అనుకుంటాడు హోలీ కలర్స్ లే అనుకొని వెళ్ళిపోతాడు, నన్ను కనిపెట్టలేడు. నేనే గెలుస్తాను. హాల్క్ అయినా నేనే గెలుస్తాను. హ్యాపీ హుర్రే. మొత్తానికి హలక వెళ్ళి దాక్కున్నట్టున్నాడు. ఇప్పుడు నేనే వెళ్ళాలి. హ్యాపీ హోలీ, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. పిల్లలు మీ అందరికీ హ్యాపీ హోలీ. పురిపిరి నగరం అలాగే ఈ పదుల తరపు నుంచి. అరే ఏంటిది మొత్తం షేక్ అయిపోతుంది. ఏ కలర్ గా మారబోతున్నాను రా ఈసారి నేను. ఏ కలర్ మారిపోయాను రా బాబు. ఎక్కడా నాకు నేను కనిపించట్లేదేంటి? వారిని వీళ్ళందరూ ఒక కలర్ గా మారితే నేనేంట్రా బాబు 3 కలర్లు, బ్లూ, ఎల్లో, పింక్. భలే భలే అదిరింది ఐడియా సర్జీ. ఇప్పుడు 3 కలర్లు కదా, నేను కనిపెట్టలేడు. ఆ పెన్నస్టార్ నేను ఎక్కడ దాక్కో నాకు కనిపెట్టలేని ప్లేస్కి వెళ్ళి దాక్కోవాలి. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటే బాగుంటుందబ్బా? యా కింద అయితే కనిపెట్టేస్తాడు కాబట్టి మనం పైన స్టూర్కి వెళ్ళి దాక్కుందాం. పైన ఎక్కడ దాక్కుంటే ఆ పెన్నస్టార్ మనల్ని కనిపెట్టలేడు. పిల్లలు కామెంట్ చేసి చెప్పండి. అరే ఎల్లో కలర్ ఎవడు? ఇడు మోటుగాడు. మోటు ఎక్కడికి వచ్చి దాక్కున్నావేంట్రా నువ్వు? ఏంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు? అప్పటి నిద్రపోయినట్టున్నాడు ఈ మోటుగాడు. సరే నేను ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే బాగుంటుందబ్బా? బయటికి వెళ్ళి దాక్కుందామా? ఇక్కడ దాక్కుంటే అమ్మో, ఇక్కడ దాక్కుంటే పెన్నస్టార్ తెలివైనడు కాబట్టి వచ్చి కనిపెట్టేస్తాడు. ఐడియా సర్జీ. కిచెన్ లో దాక్కుంటే భలే భలే. ఎందుకంటే కిచెన్ లో దాక్కుంటే ఎవరు నన్ను కనిపెట్టలేరు. ఈ సింక్ ఉంది కదా, ఈ సింక్ దగ్గర దాక్కుంటాను. అది లెక్క. ఇక్కడ దాక్కున్నట్టు మీరు ఎవరు ఆ పెన్నస్టార్ చెప్పకండి. పతులుగా గెలవాలనుకుంటే హ్యాష్ పతులు గెలవాలని కామెంట్ చేయండి. ఒరో పతులోనే కూడా వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఆపుతాను నేను వెళ్ళాలి. వాళ్ళే దాక్కుంటాను. హ్యాపీ హాలో ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. నేను ఇప్పుడు డోరమాన్ సహాయం తీసుకోకుండా నేను అక్కడనే వెళ్తాను. అమ్మో షేక్ అయిపోతుందిరా బాబా. ఏ కలర్గా మారాను? పతులు అనేలాగా. అరా నేను పతులు అనేలాగా 3 కలర్ వచ్చింది. కాకపోతే నాకు రెడ్, ఎల్లో, గ్రేడ్ అదిరిందయ్యా సుందరం. ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాక్కుంటే బాగుంటుందా? పతులు అన్న ఎలాగో పైన ఇంటికి వెళ్ళాడో, నేను కింద ఇంటి లోపలికి వెళ్తా. ఐడియా సర్జే. నాకు పెన్నమ్మ ఇల్లు మొత్తం తెలుసు కాబట్టి గడ్డి వెనకాల దాక్కుంటాను. అరే గడ్డి వెనకాల ఎందుకో, ఈ గోడ వెనకాల దాక్కుంటే భలేగా ఉంటది. పెన్నమ్మ ఇక్కడ దాక్కుండా కనిపెట్టలేరు. నోబతనా గెలుస్తాడు. నోబత గెలని కామెంట్స్ చేయండి. ఎక్కడ దాక్కుంటే ఎవరు కనిపెట్టలేరు. అరే వెళ్ళిపోయారనుకుంటా అందరూ. సరే షించాన్ పక్కకి జరుగు. ఇప్పుడు మీ అమ్మ వెళ్ళి దాక్కుంటుంది. ఏ ప్రాపగా వస్తానో ఏంటో. అమ్మ మిక్సీ అమ్మ మీరే గెలవాలి. సరే రా, నేనే గెలుస్తాలే. ఒక్క నిమిషం పిల్లలు. ఇప్పుడు నేను లోపలికైతే వచ్చేసాను. ఎలా మారుతానో చూద్దాం. వామ్మో మొత్తం గిరగిర తిరుగుతుంది ఏంట్రా? ఏ కలర్ గా మారాను? పింక్ కలర్. పిల్లలు మీలో ఎంతమందికి పింక్ కలర్ అంటే కామెంట్ చేయండి. ఇష్టమో? షించాన్ అమ్మగారైనా మిక్సీ అయినా నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. మీలో పింక్ కలర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అసలు మీకు ఏ కలర్ అంటే ఇష్టం హోలీ కలర్స్ లో? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పెన్నస్టార్ ఇంట్లో ఎక్కడ దాక్కోవాలి? ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇంటి లోపల, ఇంటి పైన, ఇంటి వెనకమాల దాక్కున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ దాక్కుందే బాగుంటుంది? అరే ఈ షెడ్ ఏదో ఉందే. ఈ షెడ్ లోపలికి వెళ్ళి దాక్కుందామా? ఈ షెడ్ ఓపెన్ అయిపోయింది. ఈ షట్టర్ క్లోజ్ చేసి ఇక్కడే దాక్కుంటా. ఈ పెయింట్ డబ్బాల పక్కన దాక్కుంటే ఆ పెన్నస్టార్ తమ్ముడు నన్ను అసలే కనిపెట్టలేడు. జిల్ జిల్ జిగా జిగా. నేను ఇక్కడ దాక్కున్నట్టు మా పెన్నస్టార్ తమ్ముడు, అదే మీ పెన్నమ్మాయికి ఎవరు చెప్పకండి. ఎలా అయినా సరే మిక్సీ నోహారనే గెలవాలి. మా మిక్సీ అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు డోరమాన్ నేనే వెళ్ళాలి. వెళ్తాను డోరమాన్ నేను వెళ్తాను. హ్యాపీ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ లోపలికి వెళ్తాను. దాక్కుంటాను ప్రాపుగా మరి దాక్కుంటాను. నేనే ప్రాపుగా మారాను. చూడాలనుకుంటున్నారా? వచ్చేసాను. ఏంటి నాకు చమ్కీలు వచ్చాయి? సర్లే నాకు ఇప్పుడు పింక్ చమ్కీలు వచ్చాయి. పింక్ చమ్కీలతో నేను ఇంటి లోపల వెళ్తాను. నేను లోపల దాక్కుంటాను. ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? అరే ఇదేంటి వార్డ్రోబ్ లో దాక్కుంటే ఎంత బాగుంటదో. ఇక్కడ దాక్కున్నట్టు మా పెన్నమ్మాయికి ఎవరు చెప్పకండి ప్లీజ్ అండి. మా పెన్నమ్మాయికి ఎవరు చెప్పకండి. ఇక్కడ దాక్కున్నట్టు మీరు ఎవరికి చెప్పకండి. ఏంటి రకుండగ్గాడు ఇక్కడ దాక్కుని ఎవరికి చెప్పకని అంటాడు? నాకే కనిపిస్తున్నాడు. మా పెన్నమ్మాయి కనపడ్డా ఏంటి? అయినా ఎప్పటికైనా గెలిచేసించానే. ఒక చిన్న పిల్లాడు ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ లోపలికి వెళ్ళాడు. ఏ ప్రాప్ గా మారుతాడో చూద్దామా? సరే అయితే నేను ఇప్పుడు ఒక ప్రాప్ గా మారుతున్నా. ఓ షించాన్, ఏ ప్రాప్ గా మారాను చూసేయండి. ఏంట్రా ఇది? నేనేంట్రా కలర్ కాకుండా చైర్లా మారాను? ఏంటిది?
ఏదో ఒకట్లే ఏదైతేనేంటి గెలవడానికి. అరే దీని వెనకాల ఏదో రాసింది, ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్ 2019. ఓ ఇది నేను ఆడే ఫ్రీ ఫైర్ ఇదియా, నాకు అర్థమైంది. పిల్లలు మీలో ఈ చీర ఎంతమందికి అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఓకే నేను ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది, ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది? పైకి వెళ్దామా, వెనక్కి వెళ్దామా, ఇంట్లో కిందకి వెళ్దామా, ఇంట్లో పైకి వెళ్దామా? ఎక్కడ వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లేదు. ఓకే ఇంటి బయటికి వెళ్దాం. ఇంటికి బయటికి వెళ్ళి ఎక్కడ దాక్కోవాలి? అరే వెనకాల గడ్డి పరకలు పొదలున్నాయి. ఐడియా, మా పెన్నమ్మాయికి నేను ఇక్కడ దాక్కుంటే అసలా కనపడను, ఎందుకంటే మా పెన్నమ్మాయి పొదల్లోకి వచ్చి ఎదుగుతాడా ఏంటి? ఇక్కడ దాక్కున్నట్టు మా పెన్నమ్మాయికి మీరు ఎవ్వరు చెప్పకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. షించాననే నేనే గెలవాలి. ఓకే అందరూ వెళ్ళి దాక్కున్నట్టుగా ఉన్నారు. సరే ఈ పెన్నమ్మ వెళ్ళి మిగతా అందరినీ కనిపెట్టేద్దాం. ఓకే పిల్లలు మొత్తానికైతే వచ్చేసాం. వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారు? మీరు ఒకవేళ కనుక ఈ పెన్నమ్మకి సహాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు. సరే ఇది మామూలు హైడ్ అండ్ సీక్ కాదు, ఎందుకంటే ఇది ప్రాప్ హైడ్ అండ్ సీక్. ప్రాప్ హైడ్ అండ్ సీక్ లో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాప్లు అయితే మరి ఎక్కడ దగ్గర దాక్కొని ఉంటారు. ఈ కుర్చీలా మారుండొచ్చు, సిలిండర్లా మారుండొచ్చు, గొడుగులా మారుండొచ్చు, లేకపోతే ఇదిగోండి ఆఖరికి వాటర్ టబ్లా కూడా మారుండొచ్చు. కాబట్టి ఈ పెన్నమ్మయ్య ఎంతో తెలివితో హోలీ ప్రాప్ హైడ్ అండ్ సీక్ పెట్టాడు. కాబట్టి హోలీ కలర్గా తప్పించి వీళ్ళు ఇంకెలాగూ మారలేరు. అరే ఎక్కడేంటి హోలీ కలర్ చమ్కీలు? వారిని ఎవర్రా మీరు ఇక్కడ దాక్కున్నారు? వావ్ నాకు అర్థమైపోయింది, ఇక్కడ ఎవరో ఉండే ఉంటారు. సరే నేనైతే కనిపెట్టేశాను. దీని వెనకాల ఎవరున్నారో మర్యాదగా బయటికి రండి, మర్యాదగా బయటికి రావాలి. నేను హోలీ కలర్ ని కనిపెట్టేశాను. చమ్కీలు, అరే డోరమాన్ నువ్వా? నిన్ను కనిపెట్టేశాను. అబ్బా పెన్నమోయ నన్ను ఎలా కనిపెట్టారు మీరు? నిన్ను కనపడను అనుకున్నానే. అవునులే నువ్వు ఎవరికి కనపడకుండా దాక్కున్నావు కదా, అందుకే కనిపెట్టేశాను. డోరమాన్ కూడా భలే దాక్కున్నాడు, ఎవరికే కనపడ్డంట. ఎంత కామెడీ చేశాడు. ఓకే మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడో దాక్కొని ఉంటారు. ఎక్కడ దాక్కొని ఉంటారు? ఐడియా, ఒకవేళ వెనకాలేమన్నా. వెయిట్ 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 వెయిట్, ఏంటది? ఏదో కలర్లా కొద్దిగా బయటకు కనిపిస్తుంది. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎవరబ్బా? ఓయ్ దీని వెనకాల ఎవరున్నారో నేను కనిపెట్టేశాను. గ్రీన్ కలర్ ఎవరు? మర్యాదగా బయటికి రండి. ఒరే పనస్టార్ ఎలా కనిపెట్టావురా? దీని వెనకాల దాక్కుంటే ఎలా కనిపెట్టేశావు? దాని వెనకాల దాక్కున్నా కానీ నీ ఆకారం దాక్కోలేదు కదా, నువ్వు అసలే పెద్ద ఆకారం. దాని వెనకాల దాక్కున్నా కానీ బయటికి కనిపించేశావు. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి మనం ఇప్పుడు హాల్కని డోరమని ఇద్దరిని అయితే కనిపెట్టేశాం. సూపర్ సూపర్ సూపర్. మిగతా వాళ్ళని కూడా కనిపెట్టేద్దాం పిల్లలు. మీరందరూ ఈ పెన్నమ్మ హెల్ప్ చేస్తారు కదా. కలర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? హోలీకి థీమ్ తో ఉన్న కలర్ స్పీడ్. ఏంటిది? ఎల్లో కలర్. ఎల్లో కలర్ అంటే లడ్డూ కలర్. లడ్డూ కలర్ అంటే కొంపతీసి దీని వెనకాల ఉంది మోటువా? అంటే మోటు మారింది ఎల్లో కలర్గా అయి ఉంటుందంటారా? సరే అయితే దీని వెనకాల ఉంది ఖచ్చితంగా మోటు వెనక కనిపెట్టేశా. అట్టట్టు కనిపెట్టావు భయా? ఉరా భలే కనిపెట్టుండవా? నువ్వు కనిపెట్టలేవు అనుకున్నానా? ఉరా ఎంత ఈజీగా దొరికిపోతాను అనుకోలేదా? మరి అంత ఈజీగా దొరకకుండా ఉంటావేంటి? అయినా కనిపెడుతుంది ఎవరెక్కడ? వన్ అండ్ ఓన్లీ స్టార్, పెన్ స్టార్. సరే మిగతా కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏదైనా కలర్ ఉందా? ఓకే హోలీ థీమ్తో ఉన్న కలర్స్ ఏమున్నాయి పిల్లలు? మీరు నాతో పాటు చూడండి, ఎక్కడెక్కడ దాక్కున్నారో కనిపెడదాం. ఏ ఇది బ్లూ కలర్. బ్లూ కలర్ వెనకాల ఎవరైనా దాక్కున్నారా? అరే ఇది కలర్ కాదా? ఇది కలర్ ఏమో అనుకున్నా, అది ఫ్లవర్ ఫ్లాస్ అనుకుంటా. కొంపతీసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వైట్ కలర్, గోధుమ కలర్? నో 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 వే. మరి ఇంకెక్కడ ఉన్నట్టు? రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బనానా కలర్. ఇవి కావు. మరి కలర్స్ ఎక్కడ ఉన్నట్టు? ఓయ్ ఇదేదో సబ్బు కలర్లా ఉంది. ఓ గాడ్ వీళ్ళు అసలు ఎక్కడ దాక్కున్నారు? నాకు అసలు ఏమీ అంత చిక్కట్లేదే. వెయిట్ 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 వెయిట్, కిచెన్ లో కలర్సా? కిచెన్ లో ఎవరైనా కారం ఉప్పు పెట్టుకుంటారా? కలర్స్ పెట్టుకుంటారా? దీన్ని ఎవరు కనిపెట్టేశాను? అలా కనిపెట్టేశావు. ఎలా కనిపెట్టారా పెన్న స్టార్? కిచెన్ లో దాక్కున్నా. మరి ఎవరెక్కడ ఉంది? వన్ అండ్ ఓన్లీ స్టార్, పెన్ స్టార్. పెన్ స్టార్ కంటికి కనబడకుండా దాక్కొని గెలుద్దామనే, అది కూడా ప్రాప్ హైడ్ అండ్ సీక్ లో. ఏంటి ఇక్కడ నా వెహికల్స్ అనే తిరగబడ్డేంటి? కొంప తీసి పైకి వెళ్ళి ఎవరన్నా దాక్కున్నారా? చూసేద్దాం పిల్లలు ఎవరు దాక్కున్నారో పైన, మన ఇంటి పైన. ఎక్కడెక్కడ దాక్కున్నారు? అమ్మ దొంగలారా, మీరు ఎక్కడ దాక్కున్నా నాకు కనిపించేస్తారు. నా ఇంట్లో నాకు కనపడకుండా అది కూడా హోలీ ప్రాప్ గా మరి దాక్కుందామని. అరే జారిపోయిందిరా. అబ్బా ఓరి దేవుడా, అమ్మ అమ్మ అమ్మ. అక్కడ ఎవడరా? మా ఇల్లు పాతదైపోయింది కదా, వర్షంకి తడిచి తడిచి పాచి పట్టింది. ఆ పాచి మీద కాలేసాడు ఈ పెన్నమయ్య, అంతే తుర్రుమని జారి కింద పడ్డాడు. చా సరే పిల్లలు. ఏ వెయిట్ 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 వెయిట్, ఏంటిది? చమ్కీలు, రెడ్ కలర్ చమ్కీలు ఎవరో నేను కనిపెట్టేశాను. ఓయ్ నన్ను ఎలా కనిపెట్టేస్తావు? అసలు నన్ను కనిపెట్టాలనుకున్నారా పెన్న స్టార్? భలే కనిపెట్టావరా. మరి ఎవరు ఇక్కడ? హీరోషి నోహారా ఉంది. పెన్ స్టార్, వన్ అండ్ ఓన్లీ స్టార్, పెన్ స్టార్. అతను కనిపెట్టలేడు అనుకున్నావేంటి?
ఓకే పిల్లలు, మొత్తానికైతే మిగతా వాళ్ళని కూడా మనం కనిపెట్టేద్దాం. వెయిట్ వెయిట్, ఏంటి ఇక్కడ దాక్కుంది ఎవరు? ఇక్కడ దాక్కుంది ఎవరు? బయటికి వెళ్ళి నేను కనిపెట్టేశాను. హోలీ కలర్ ఇది. అలా పెన్నమావయ్య ఎలా కనబెట్టారు పెన్నమావయ్య నన్ను మీరు? ఏంట్రా నువ్వు కలర్ గా మారి నా కంటికి కనబడకుండా దాక్కుంటావంటే ఇలా దొరికిపోతున్నారు అందరూ. భలే భలే పిల్లలు, మీరందరూ ఈ పెన్నమ్మాయి కోసం కామెంట్ చేస్తున్నారు కదా పెన్నమ్మాయి గెలవాలని. సరే అయితే మీ పెన్నమ్మాయి మీకోసమన్నా గెలుస్తాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ దాక్కున్నట్టు మనం అందరినీ కనిపెట్టేశామా? ఈ షించాను ఇంకా మా అక్క మిక్సీ కనబడట్లేదే. రే చాప్, మనకి షించాను మిక్సీ కనబడట్లేదు, నీకెవరన్నా కనిపెట్టారా? ఏంటి సించను? బాస్ సించన్ గడు వెనకాల ఉన్న తప్పల్లో దాక్కున్నాడు. ఆ పొదలు ఉన్నాయి కదా గడ్డి పరకలు, వాటిలో ఉన్నాడు బాస్. వెళ్ళండి వాడిని పట్టుకోండి త్వరగా. అవునా రచ్చా, సూపర్ రా, నువ్వు నాకు భలే హెల్ప్ చేస్తుంటావు అప్పుడప్పుడు. ఏంట్రా షించాన్, నీ వెనకాల ఉన్న తుప్పలో దాక్కుంటే కనిపెట్టాననుకుంటున్నావా? ఆ పొదల్లో ఎక్కడ దాక్కున్నావు? వారిని అందరూ కలర్స్ గా మారితే నువ్వు చీరిగా మారావేంట్రా? ఒరే షించాన్, కనిపెట్టేసి పెనమవి నిన్ను. పెన్నమావయ్య ఎలా కనిపెట్టారు? నేను హోలీ కలర్ గా కూడా లేను కదా. చీటింగ్ చేసి గెలిచారా ఏంటి నా మీద మీరు? ఏంటి నేను చీటింగ్ చేశానా? కావాలంటే మన సబ్స్క్రైబర్స్ అడుగు. పిల్లలు, ఈ పెనమం చీటింగ్ చేసి గెలిచాడా లేకపోతే షించాన్ చీటింగ్ చేసి గెలిచాడా? వీడు కలర్ గా మారరా అంటే ఫ్రీ ఫైర్ చైర్గా మారాడు. ఓకే, మొత్తానికి ఇక మనం కనిపెట్టాల్సింది షించాన్ అమ్మగారైన మన మిక్సీ, మన అక్క మిక్సీని కనిపెట్టాలి. మిక్సీ అక్క, ఎక్కడున్నావు మిక్సీ నోహారా? కంటికి కనపడవేంటి? అందరినీ కనిపెట్టేసే కానీ ఒక్క మిక్సీ కనపడట్లేదే. ఓ గాడ్, టైం కూడా అయిపోయింది. అంటే ఇక షించాన్ అమ్మగారైన మిక్సీ గెలిచినట్ట. చా, ఓడిపోయాడు ఈ పెన్నమ్మోయ. హ్యాపీ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ప్రాప్ హైడ్ అండ్ సీక్ లో. మిక్సీ అక్క ఎక్కడున్నా బయటికి రండి. మీరే గెలిచారు మిక్సీ అక్క, ఎక్కడున్నారు? ఇక మీరే గెలిచినట్టు. ఓయ్ మిక్సీ అక్క. అరే ఏంటి, అప్పుడే విన్నర్ డిక్లేర్ చేశారా? నేనే గెలిచానా? మొత్తానికి నేనే గెలిచాను. ఏ నాకు ఇల్లు అంతగా తెలియకపోయినా ఎప్పుడో ఒకసారి 2 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ నన్ను కనిపెట్టలేకపోయావు పెనస్టార్. నేనే గెలిచాను. ఏ మిక్సీ నోహరాన్ని నేనే గెలిచాను. ఏమండి చూసారా నేను ఎలా గెలిచాను? మిమ్మల్ని అందరినీ కనిపెట్టాడు కానీ నన్ను కనిపెట్టలేపాడు పెనస్టార్. హే షించాన్, మీ అమ్మ గెలిచింది, సూపర్. అమ్మా, మీరే గెలిచారు. హే, మా అమ్మే గెలిచిందా? ప్రాప్ హైడ్ అండ్ సీక్ లో మా అమ్మ గెలిచింది. సూపర్ కదా పెన్నమావయ్య. మరి సూపర్ కదరా షించాన్. మొత్తానికైతే మా అక్క మిక్సీ నోహారానే గెలిచింది. పిల్లలు, ఈ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ప్రాప్ హైడ్ అండ్ సీక్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మొత్తానికి ఎవరి కలర్ మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి. ఓయ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్. నా కలర్ నచ్చుంటది. లవ్ యూ సో మచ్. బాయ్. నేనే గెలుస్తాను నెక్స్ట్ మ్యాచ్ లో.